కడప ఎమ్మెల్యే మాధవి తీరే వేరు. ఎన్నికల్లో తానిచ్చిన హామీలను నెరవేర్చడానికి చంద్రబాబు డబ్బులు ఇవ్వడం లేదట. అందుకే ఇప్పుడు డాక్టర్లకు ఫైన్ వేయడం మొదలుపెట్టారు. P4 మోడల్లో భాగంగా తన హామీలకు డాక్టర్లు డబ్బులు ఇవ్వాలంటూ కప్పం వసూలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని తీసుకొచ్చిన ఎమ్మెల్యే తీరును చూసి కడప వాసులు విస్తుపోతున్నారు. ఎలాగైనా హామీలిచ్చేసి ఎన్నికల్లో గెలవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన సొంత మేనిఫెస్టో అంటూ విడుదల చేశారు. ఏడాది గడుస్తున్నా ఆమె ఇచ్చిన హామీలకు దిక్కు లేకపోవడంతో ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక ఏం చేయాలో తెలియని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఏకంగా ప్రజల వద్ద నుంచే కప్పం వసూలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షణ చేస్తామని హామీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఈమె కొత్త పందానెంచుకున్నారు. తొలుత ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబు సర్కారు పెద్దగా సహకరించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఎమ్మెల్యే నగరంలోని డాక్టర్లందరికీ కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. ప్రతి ఒక్క వైద్యుడు ₹1,00,000 చొప్పున విరాళం ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే. ఆ ఆదేశాలను ఐఎంఏ వాట్సాప్ గ్రూపులలో వేసి అందరూ ₹1,00,000 చొప్పున ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశాలను సర్క్యులేట్ చేశారు. దీంతో నగరంలోని వైద్యులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతి కడపలో కొత్తగా తీసుకొస్తున్నారని వాపోతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేని హుకుం జారీ చేయడంతో పాలుపోని స్థితిలో వైద్యులు ఏం మాట్లాడడం లేదు. పేరుకు స్వచ్ఛందంగా ఇవ్వాలని చెప్తున్నా ఇవ్వకపోతే ఏం జరుగుతుందోనని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తాను గెలవడం కోసం అలవిగాని హామీలతో సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. దానిలో నగరంలోని బ్రిడ్జిలు సొంత నిధులతో నిర్మిస్తానని చెప్పి జగన్ ప్రభుత్వంలో పనులను రద్దు చేయించి మళ్లీ మంజూరు చేయించానంటూ డప్పాలు కొట్టుకుంటున్నారు. ఇలా అనేకమైన హామీలను ఆమె ఇచ్చి చేతులెత్తేశారు. ఏడాది గడుస్తున్న ఉరుకు పలుకు లేకపోవడంతో ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఇలా కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. దీన్నంతా చూసిన కడప వాసులు ఇప్పుడు వైద్యుల వంతు, ఆ తర్వాత ఎవరి వంతు అంటూ బెంబేలెత్తిపోతున్నారు.